హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడేటువంటి మామిడికాయ పులిహోర ఈజీగా 10 నిమిషాల్లో ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. ఇప్పుడు మనకి మ్యాంగోస్ వస్తున్నాయి కదండి, సీజన్ కాబట్టి మనకు ఏ సీజన్లో దొరికే వాటితో ఆ వంటకాలు చేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మీడియం సైజు ఉన్నటువంటి మ్యాంగోని తురిమి పెట్టుకోండి. మామిడికాయ పుల్లగా ఉండాలి, అప్పుడే మన పులిహోర అనేది రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టుకొని అందులో ఒక 4-5 చెంచాల ఆయిల్ వేసుకోండి. కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనము మామిడి తురుములు కూడా వేయిస్తాం కాబట్టి, పైగా అన్నంలో వేసి కలుపుతాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 4-5 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపడమన్న తర్వాత అందులో శనగపప్పు వేసుకోవాలి. మా పిల్లలకి ఈ పప్పులు అంటే చాలా ఇష్టం అండి. ఆయిల్లో వేగిన తర్వాత ఈ పప్పులు అన్నంలో తగులుతూ ఉంటే కమ్మగా వస్తాయి. మా ఇంట్లో అందరికీ పప్పులు ఎక్కువగా ఉంటే ఇష్టం కాబట్టి నేను కాసేన్ని ఎక్కువ పప్పులే వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ముందుగా శనగపప్పు అలాగే మినపప్పు, కాసేన్ని పల్లీలు వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకున్నానండి. ఎండుమిరపకాయల వల్ల పోపులో రుచి అనేది పెరుగుతుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కూడా చక్కగా వేగాలండి, అప్పుడే మనకి రుచి చక్కగా వస్తుంది. ఇందులో నేను ఒక 6 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకున్నాను. ఈ మిరపకాయలు మీడియం స్పైసీ ఉన్నాయి, అందుకనే నేను 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మనము మామిడికాయ పులిహోర చేస్తున్నాం కాబట్టి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కారము అనేది మిరపకాయలతో ఎక్కువగానే వేసుకోవాలి. మిర్చి తక్కువ వేసుకుంటే రుచి అనేది సరిగా ఉండదు. ఇందులో మనము ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాము. పులిహోరలో ఇంగువ వేస్తే ఆ వాసన కానీ రుచి కానీ అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత తాలింపును చక్కగా కలుపుకోవాలి. తాలింపు అనేది చక్కగా వేగాలి. పల్లీలు పచ్చిగా లేకుండా మంచిగా మనం వేసుకున్న పప్పులన్నీ గలగలమని వచ్చే విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుమును వేసుకోవాలి. నేను మీడియం సైజు మామిడికాయను తీసుకున్నానండి. ఇది చాలా పుల్లగా ఉంది. ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలనుకుంటే పుల్లని మామిడికాయనే ఎంచుకోండి. కట్ చేసేటప్పుడు ఒకసారి రుచి చూడండి, ఏం కాదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మామిడికాయ తురుమును వేయాలి. గుప్పెడు కంటే ఎక్కువనే వచ్చింది మామిడికాయ తురుము. మామిడి తురుము వేసిన తర్వాత ఒకసారి చక్కగా ఆయిల్లో కలిసే విధంగా ఈ తురుమును చక్కగా కలుపుకోవాలి. మనము వండుకున్నటువంటి అన్నం రెడీగా ఉంటే మాత్రము ఈ పులిహోర కలుపుకోవడము 10 నిమిషాల పనండి, ఈజీగా అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లో కానీ, స్నాక్స్కి కానీ, లేదంటే ఏదైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ, ప్రసాదాల టైంలో ఈజీగా ప్రసాదం తయారు చేయడానికి కూడా ఈ రెసిపీ బాగుంటుందండి. మనము ఈ రెసిపీ కోసము అన్నాన్ని కొంచెము పుల్లలుగా వండుకోవాలి. పొడిగా వచ్చే విధంగా వండుకుంటే మనకు పులిహోర అనేది పొడిగా వస్తుంది. అన్నము మెత్తగా కాకుండా చూసుకోవాలి. కాస్త పలుకుగా ఉన్నప్పుడే వంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ పోపులో మామిడికాయ తురుము మంచిగా వేగిన తర్వాత మనము చల్లారబెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసి ఒకసారి కింది నుంచి కలపండి. ఎందుకంటే అడుగున మామిడికాయ ఉంటుంది కాబట్టి మాడకుండా ఉండడానికి ఫస్ట్ కింది నుంచి ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 చెంచా ఉప్పు పడుతుంది. అన్నానికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. పులుపుకు తగ్గట్టు కూడా ఉప్పు పడుతుంది. నాకైతే ఇక్కడ 1 చెంచా ఉప్పు అయితే సరిపోయిందండి. నేను చేసిన ఈ క్వాంటిటీ చిన్నపిల్లలైతే 4 కడుపు నిండా తినొచ్చు, పెద్దవాళ్ళైతే 3కి సరిపోతుంది. ఈరోజైతే మామిడికాయ పులిహోర చాలా చక్కగా కుదిరిందండి. మా వాళ్ళైతే సూపర్ అనుకుంటూ తిన్నారు. ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మొత్తము పులిహోర
కలుపుకోవాలన్నట్టు. ఈ విధంగా చక్కగా కలిసే విధంగా మనము తురుముకున్నటువంటి మామిడికాయ అనేది, అలాగే కొత్తిమీర, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ కూడా అన్నానికి మంచిగా కలిసే విధంగా చక్కగా ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. అందుకే మనం అన్నం పొడి పొడిగా చేసుకుంటే ఇలా కలిపేటప్పుడు కొంచెం మెత్తబడకుండా ఉంటుంది. మనమే ఫస్ట్ అన్నం ముందు మెత్తగా వండుకుంటే ఈ విధంగా కలిపేసరికి ముద్ద అవుతుంది అన్నట్టు. కాబట్టి పులిహోర చేసుకోవాలనుకునేటప్పుడు అన్నం కాస్త పొడి పొడిగానే వండుకోవాలి. చూస్తున్నారు కదా, రంగు, రుచి, వాసన అన్నట్టు నిజంగా అండి ఈరోజు పులిహోర అయితే అద్భుతంగా కుదిరింది. మామిడికాయలు వచ్చే సీజన్ కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ పిల్లలు డెఫినెట్గా ఇష్టపడతారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ విధంగా మనము బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. చాలా చాలా కమ్మగా కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. పులిహోర చేసిన తర్వాత మా బాబు వంట రూమ్లోకి వచ్చాడు. స్మెల్ వస్తుంది మంచిగా అని. ఏదైనా సరే అండి, పిల్లలకు వాసన కానీ చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. మనం కూడా అలా చేసి పెట్టాలి వాళ్ళకి. సూపరా? చూస్తున్నారు కదా, మా బాబు కూడా సూపర్ ఉంది మమ్మీ, సూపర్ ఉంది అని అంటున్నాడు. నిజంగానే అండి చాలా 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 బాగా కుదిరింది. ఒక్కసారి ఈ మామిడికాయలు వచ్చే సీజన్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లో కూడా చక్కగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కమ్మగా, పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.